తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుమగమైంది. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే తాము మద్దతిస్తున్నామని, మంత్రి పదవులను ఆశించడం లేదు అని వామపక్షాలు ప్రకటించడంతో రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో మతవాద శక్తుల ప్రాబల్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సిపిఐ, సిపిఎం నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా ప్రస్తుతం టీవీకే కూటమి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. టీవీకేకు సొంతంగా 107 స్థానాలు ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ తన 5 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. దీనికి అదనంగా సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2 మద్దతు లభించడంతో మొత్తం బలం 118కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో విజయ్ సారథ్యంలోని టీవీకే సర్కారు కొలువు తీరనుంది. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుముఖమైంది. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే తాము మద్దతు ఇస్తున్నామని, మంత్రి పదవులను ఆశించడం లేదు అంటూ వామపక్షాలు ప్రకటించడంతో రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ప్రజెంట్ తమిళనాడు రాజకీయాలు అలా ఉన్నాయి. గత కొద్దిసేపటి క్రితమే కూడా విజయ్ గవర్నర్తో భేటీ అయ్యారు. మొత్తానికి చూసుకుంటే కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుముఖమైంది అనుకోవచ్చు అంటారా? ఎస్ మనీషా, దేశంలో ఎక్కడ లేని రాజకీయాలు మొత్తం కూడా మనం ప్రస్తుతం తమిళనాడులో వస్తున్నాము. మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. సో నిన్నటి వరకు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అక్కడ చాలా డైలమాలో ఉండే, అసలు ఇంతకీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా, లేదంటే గవర్నర్ మొత్తం రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడేమో అన్నటువంటి సందేహాల మధ్య ఎట్టకేలకు అక్కడ వామపక్షాలు మద్దతు ఇవ్వడంతో ఈ రోజు అక్కడ ఒక టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా మార్గం అంతా కూడా సుగమమైన అయిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే ఈ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి ఓవరాల్ గా 234 234 అసెంబ్లీ స్థానాల్లో 107 స్థానాలని టీవీకే గెలుచుకోవడం జరిగింది. అయితే 5 ఏదైతే డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ రిజల్ట్ తర్వాత డిఎంకే నుండి బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో వారి సంఖ్య 112 చేరింది. 112 చేరిన తర్వాత విజయ్ 2 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా గవర్నర్ అనుమతి నిరాకరించారు. 118 సంఖ్యాబలం ఉంటేనే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, లేదంటే ఇది కుదరదు అని చెప్పేసి చెప్పడంతో విజయ్ చాలా డైలమా పడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో చాలా రకాలుగా అటు డిఎంకే డిఎంకే కలుస్తున్నట్టుగా, అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. దీన్ని డిఎంకే అధినేత స్టాలిన్ కొట్టిపాయడం జరిగింది. అట్లాంటి ఏం చేయట్లేదు, డిఎంకేతో మేము ఎప్పుడు కూడా కలవము. సో గవర్నర్ కూడా అనుమతి ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకి, ఎందుకంటే లార్జెస్ట్ పార్టీగా టీవీకేనే ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి అన్నట్టు స్టాలిన్ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేళ్లకు అటు వామపక్షాలు ఏవైతే ఉన్నాయో డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు, అటు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బీసీకే కావచ్చు, డిఎండికే, సిపిఎం నుండి 2 స్థానాలు, అదేవిధంగా సిపిఐ నుండి 2 స్థానాలు, బీసీకే నుండి 2 స్థానాలు, డిఎండికే నుండి 1 స్థానం. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 117 కావాల్సిన నేపథ్యంలో అటు టీఎంకే 107, ఐఎన్సీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో 5 స్థానాలు, సిపిఎం 2, సిపిఐ 2, బీసీకే 2, డిఎండికే 1, మొత్తంకి 119 స్థానాల బలంతో ప్రస్తుతం విజయ్ అక్కడ టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకోవాలి. కాకపోతే ఏదైతే డిఎంకే పార్టీ ఉందో డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం చేశారో సిపిఐ, సిపిఎం, బీసీకే, అదేవిధంగా డిఎండికే, ఈ పార్టీలన్నీ కూడా కేవలం టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసమే వారికి మద్దతు ఇస్తున్నాం తప్పితే రేపటి రోజున మేము క్యాబినెట్ లో మాకు ఎలాంటి స్థానం అవసరం లేదు, మాకు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదు, కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం మాత్రమే
దానికోసం మాత్రమే తప్ప రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరొకసారి మేము డిఎంకే పార్టీతోని కలిసి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజా శ్రేయస్సు కోసం పోరాడదామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మొత్తానికి కూడా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు డిఎంకే పార్టీ మిత్రపక్షాలు ఉన్నాయో సిపిఎం, సిపిఎం, విసికే, డిఎండికే ఇవన్నీ కూడా మద్దతు ఇవ్వడం వెనకాల డిఎంకే అధినేత స్టాలిన్ కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవచ్చు. టీవీకే తమిళనాడు రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుండి కూడా స్టాలిన్ కాస్త హుందాగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే రాజీనామా చేయడం, అదేవిధంగా టీవీకే పార్టీ అన్ని స్థానాలు గెలిచింది కాబట్టి వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చెప్పేసి గవర్నర్ రిక్వెస్ట్ చేయడము, అదేవిధంగా మిత్రపక్షాలతోని మీటింగ్ ఏర్పాటు చేసి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం చెప్పడం ఏదైతుందో సో స్టాలిన్ ఇందులో కీ రోల్ ప్లే చేశాడని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు మనీషా. ఎస్ అనిల్, ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా కూడా ఏదైతే ఈ రోజు వామపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా లెఫ్టినెంట్ పార్టీలన్నీ కూడా స్టాలిన్ కి గతంలో అంటే అప్పుడు ఇప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేసిన పార్టీలు ఈ రోజు ఈ సిపిఎం, సిపిఐ కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మద్దతు ఇస్తున్నామంటూ ఒకవైపు చెప్పాయి. మరొకవైపు కాంగ్రెస్ అయితే కూడా మతతత్వ పార్టీలకు చేరడానికి వీల్లేదంటూ కూడా మేము మద్దతు ఇస్తున్నామంటే ఒకవైపు కాంగ్రెస్ చెప్పింది. ఈ రోజు అయితే ఏదైతే పార్టీలు లెఫ్టినెంట్ పార్టీలు అంటే మద్దతు ఇచ్చే దాంట్లో వీసీకే ఒకటి. ఆ పార్టీ ఖచ్చితంగా మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్లు కూడా ఏదైతే విజయపూర్ గెలిచిన కాన్స్టిట్యున్సీ ఉందో తిరుచి నుంచి ఆయన రాజీనామా చేయాలి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి నుంచి తర్వాత త్రిష పోటీ చేస్తుందంటూ కూడా మనం మాట్లాడిన అంశాలు. కానీ ఈ రోజు వీసీకే మద్దతు ఇస్తూ కూడా ఒక కండిషన్ పెట్టింది, వీసీకే అధినేత అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ కూడా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు తెలిపినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడైతే ముందుకు వచ్చిందో సో అప్పుడు కొన్ని షరతులు పెట్టడం జరిగింది టీవీకే విజయం ముందు. సో మీరు గనక మతశక్తి ఎవరైతే ఉంటాయో బీజేపీ లాంటి భావాజాలో ఉన్నటువంటి పార్టీలతోని ఏ పార్టీలతోని కలిసినా కూడా మేము బయటికి వెళ్ళిపోతాము, మీతో ఉండమని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారమే ఆయన నడుచుకున్నారు. సో సీట్లు తక్కువైనప్పటికీ కూడా అంటే ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకి సంఖ్యాబలం లేకపోయినా కూడా సో జాప్యం అయినప్పటికీ కూడా ఆయన బీజేపీ నుండి కానివ్వండి, అదేవిధంగా అన్నా డిఎంకే నుండి ఎలాంటి సపోర్ట్ తీసుకోలేదు. కాంగ్రెస్ పెట్టినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండడం జరిగింది. అయితే ఏదైతే మొదటి నుండి కూడా ఎప్పుడైతే రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుండి కూడా టీవీకే విజయ్ అధినేత 2 స్థానాల నుండి పోటీ చేయడం జరిగింది. అటు పేరంబూర్, అదేవిధంగా ఇటు తిరుచి. పెరంబూర్ నుండి 40,000 పైచిలకు మెజార్టీతో గెలిస్తే తిరుచి నుండి ఆయన 20,000 పైచిలకు మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ ఆయన పెరంబూర్ నుండే తను కొనసాగుతాను, తిరుచి నుండి రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే తను తిరుచి ఈస్ట్ నుండి రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగిందో అప్పటి నుండి కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అక్కడి నుండి త్రిషాను పోటీ చేయడానికే అక్కడ నుండి రాజీనామా చేస్తా ఉన్నాడు. సో అక్కడ నుండి త్రిషానే పోటీ చేస్తుంది. త్రిషాను గెలిపించుకొని కేబినెట్ లో తీసుకొని తనని డిప్యూటీ సీఎం గా చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాడు విజయ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కేవలం కట్టు కల్పితాలు. దీనిపైన అటు టీవీకి కానివ్వండి, అటు త్రిష కూడా ఎలాంటి స్పందన లేకుండా దాన్ని కొట్టిపారేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ మిత్రపక్షంలో ఉన్నటువంటి డిఎంకేలో ఉన్నటువంటి మిత్రపక్షం ఒకటి వీసీకే పార్టీ, సిపిఐ, సిపిఎం, వీసీకే, డిఎండికేలో వీసీకే పార్టీ. సో మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు తిరుచి నుండి మీరు రాజీనామా చేస్తే అక్కడి నుండి మీరు ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు, కేవలం మా వీసీకే అధినేతకు అక్కడ అవకాశం ఇస్తేనే మీకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అయితే పెట్టడం జరిగింది టీవీకే విజయ్ ముందు. మనీషా. రైట్. థ్యాంక్ యూ అనిల్.